ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అనేది పాత నానుడి. ఇల్లు చూడు ఇంటీరియర్ డిజైన్ చూడు అనేది ఇప్పుడు నయా ట్రెండ్. సో ప్రెజెంట్ మనం మాదాపూర్లోని జేకే ఆర్ట్ క్రాఫ్ట్స్ స్కల్ప్టింగ్ ఆర్కిటెక్చరల్ ఈ డిజైన్స్కి వచ్చేసామండి. సో ఇక్కడ స్మార్ట్గా ఆలోచించే వారి కోసం స్మార్ట్ ఇంటీరియర్ డిజైన్స్ చేస్తున్నారు. సో మనతో పాటు ఉన్నారు సేల్స్ హెడ్ పూనం గారు. సో ఇక్కడ స్మార్ట్ ఇంటీరియర్స్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు, ఎన్ని రకాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. పదండి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్గా వెల్కమ్ చెప్పేది ఎంట్రన్స్ డోర్ అండి. అది ఎంత స్మార్ట్గా ఉందో, ఎంత అందంగా ఉందో, లోపల ఇంటీరియర్ మరింత అందంగా ఉంటుందని చెప్పేసి మనకి ఆ ఎంట్రన్స్ డోరే చెప్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది, అలాగే క్లోజ్ అవుతుంది అనమాట. నేను దగ్గరికి రాగానే మళ్ళీ క్లోజ్ అవుతుంది, చూసుకోండి. సో ఎంత స్మార్ట్గా ఉంది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఇక్కడ అంతా కూడా స్మార్ట్ ఇంటీరియర్ డిజైన్స్ మనకి స్వాగతం చెప్తాయి అని చెప్పేసి మనకి ఎంట్రన్స్ డోరే ఇంటీరియర్స్ చాలా స్మార్ట్గా ఉంది. ఇంకా చాలా 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 స్మార్ట్ ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయంటే అవి వెంట చూసేద్దాం. ఫస్ట్ అయితే డోర్ నచ్చింది కదా, ఇంకా చాలా ఉన్నాయి, అదని చూద్దాం. హాయ్ పూనం గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఓకే. సో స్మార్ట్ ఇంటీరియర్ గురించి మేము తెలుసుకున్నాం. సో ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఇంటీరియర్ కోసమే ఇప్పుడు వాళ్ళ ఇంటిని ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం స్మార్ట్ ఇంటీరియరే ఉండాలి అనుకుంటున్నారు. సో ఇంటిని ఎంత అందంగా మనం చేసుకుంటున్నామో ఇంటి ఇంటీరియర్ కూడా అంతకు మించి ఉండాలని ప్రతి ఒక్కరు ప్లానింగ్ అనమాట. అండ్ పూనం గారు, మనకి ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి చాలామంది ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ ఇంటిని చాలా తక్కువ కాస్ట్తో మేము డిజైన్ చేస్తామని చెప్పి చాలామంది అంటారు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి మీ జేకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ద సొల్యూషన్స్ దట్ వీఆర్ గివింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. మా దగ్గర చాలా ఇంటీరియర్ డిజైన్స్ వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ డిజైన్ ఇస్తారు, దానికి స్మార్ట్ సొల్యూషన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో లెట్స్ గో అండ్ హ్యావ్ అ లుక్ అట్ ద స్మార్ట్ సొల్యూషన్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ హియర్. ఓకే, స్మార్ట్ సొల్యూషన్స్ అంట. స్మార్ట్ సొల్యూషన్స్ ఏంటనేది చూద్దాం పదండి. So this is the first automation. When I wave here and the door opens automatically. ఓకే, ఓన్లీ మీ హ్యాండే వర్క్ అవుతుందా? కాదు, ఇక్కడ మేము యాక్సెస్ కంట్రోల్ కూడా ఇచ్చాం. సో whoever we give access to, they can open the door. And this is universal for everyone. So once you wave the switch, it will open. అండ్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు. పాస్వర్డ్. ఓకే. సో హ్యాండ్ అండ్ పాస్వర్డ్ మనకి యాక్సెస్ కూడా ఇవ్వచ్చు, వన్ టైం పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ you are getting your maid and you are not at home, so you can access this remotely with your phone also. ఓకే. సో ఎక్కడైనా ఉన్న ప్రపంచంలో మీరు ఇంటి డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేస్తే మనకు తెలియని వాళ్ళు మనకి ఏమైనా వస్తుందా ఇన్ఫర్మేషన్ ఏమన్నా? yes definitely వస్తుంది. ఓకే. సో దొంగలు పడినా బాధ లేదండి. సో ప్రశాంతంగా ఉండొచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా సరే. ఎవరైనా డోర్ ఓపెన్ చేసినా సరే ఈజీగా మనకి తెలిసిపోతుందంట. అండ్ మనం ఎక్కడున్నా సరే, మన వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే, సో కీస్ ఇక్కడ పెట్టాము అక్కడ పెట్టామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మనం ఎక్కడున్నా సరే ఇక్కడ డోర్ ఓపెన్ చేయొచ్చు. yes నైస్. so let's go to the third floor. యా, ఓకే, ష్యూర్. So here we are showing you some of the best aluminum windows in the industry right now. విండోస్ ఇది డోర్ లాగా కనిపిస్తుంది నాకు ఎంత పెద్దగా, బట్ విండోస్. These are the French windows. So Okay. we have one opening from the center, and if you do not wish to open from the center, then you can open it from the sides as well. Oh, nice. So both the sides you can open, and you can see we have given 2 tracks. This is powder coated, and we have also given the Georgian bars. Okay. This is in style right now. So when you close the window, ఈ గ్లాస్ కూడా కొంచెం మనకి అది డిఫరెంట్గా ఉంది. మనకి ఏం గ్లాస్ యూస్ చేస్తారు? this is a plain Saint-Gobain glass. This is single glass unit, and we have given Georgian bars on the outside.
ఓకే. I will showcase one more design where we have given the Georgian bars inside the glass also. ఓకే. So let's have a look at one more window here. This is a bigger window when you want to give an entrance to the garden that you have in your villa. So దీంట్లో ఇంకొక సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. If the handle is on top, the window is never going to open. So it is locked. Once you move the handle downwards, Okay. only then it is going to open, and whenever the handle moves that, the window is అక్కడికి again stop locked. అయిపోతుంది. Okay, ఇది ఇక్కడనే nice. స్టాప్ అయిపోతుంది. Okay. సో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇచ్చారు, అండ్ యూ కెన్ హియర్ ద వాయిసెస్ అవుట్ సైడ్. సో దిస్ ఇస్ అ DGU గ్లాస్. సౌండ్ ఇన్సులేషన్ కూడా ఉంటుంది దీంట్లో. వెన్ యూ క్లోజ్ యూ లాక్ ఇట్, యాజ్ వెల్ యాజ్ సౌండ్ కూడా తగ్గిపోతుంది. ఓకే, నైస్. అండ్ మనం ఎంత ఇంటీరియర్స్ మనం స్మార్ట్ ఇంటీరియర్స్ యూస్ చేయడమే కాదు, దాని సేఫ్టీ కూడా సేఫ్టీ ఫీచర్ కూడా ఉండాలి. ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని కూడా మనం చాలా ఆలోచించాలి. సో వీటిల్లో మనకి ఇది చూస్తున్నారు కదా, మనం ఇప్పటి వరకు చూసింది ఇది మనకి డోర్ లాంటి విండో అనమాట, డోర్ కాదు. సో అంత పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి అనమాట. అండ్ వీటికి సేఫ్టీ లాక్స్ కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మీరు అంటే ఇంటీరియర్ మాత్రమే మేము డిజైన్ చేసేసామా వెళ్ళామా అని కాకుండా సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అండ్ పూనం గారు, అండ్ 2 విండోస్ మనం చూసేసాం కదా, నెక్స్ట్ మీరేం చూపించబోతున్నారు? నెక్స్ట్ లెట్స్ సీ అండ్ వన్ మోర్ నాకు విండో. ఇంకొక డౌట్ కూడా వచ్చింది యాక్చువల్లీ. Yes. సో బ్రేక్ చేయడానికి ఇవి ఈజీ అవుతాయా? No, these are not easy to break because మేము Saint Gobain glass use చేస్తాం దీంట్లో, and that is famous for security and safety as well. ఓకే. ఇంకా DGU గ్లాసెస్ ఉంటే డబుల్ యూనిట్ గ్లాసెస్ ఉంటాయి, అవి ఈజీగా బ్రేక్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మనం గార్డెన్స్ అట్లా అని చెప్పారు కాబట్టి Yes. ఎవరైనా అనుకోకుండా వచ్చినా సరే అది బ్రేక్ అంటే నాలాగా మీకు కూడా ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సో అది బ్రేక్ చేసి కూడా లోపలికి రావచ్చు కదా అని చెప్పి, సో అవి కూడా మళ్ళీ ప్రికాషన్స్ అంటే వాటి విషయంలో కూడా ఆ మిర్రర్స్ మన గ్లాసెస్ పెట్టుకున్నారు, అవి కూడా చాలా కాస్ట్లీ. అంటే కాస్ట్లీ మీన్స్ చాలా Toughened glasses we use, so it is Okay. not very easy to break those glasses. ఓకే, వెరీ Toughened స్మార్ట్. and laminated glasses also. ఓకే. Okay, here I am showcasing one more window. Here we have put the Georgian bars inside. This is again a double glass unit and powder coated. ఓకే, ఇది సిల్వర్ వచ్చింది మనకి కొంచెం. That is silver. This is golden finish. So I can give you more than 100 finishes in this. Color options chala unnai. ఓకే, Again, ఓన్లీ safety 2 కలర్స్ features. కాదు, ఇంకా చాలా ఉన్నాయి. No, I can give you 100 colors. I'm Okay, going to very showcase nice. that. Okay. More than 100 colors we have. Okay. We have our own powder coating unit in Medchal in Hyderabad. So, powder coating ante JK. JK ante powder coating. ఓకే, సో అదే జేకే స్పెషాలిటీ. JK specialty. ఓకే. So, here this is a 2-track window and there's an option for the mesh. I can show you the mesh here. ఓకే. So, this is a 3-track window. So 2 are going to be the glasses and 1 is going to be the mesh. Okay, mesh, So okay. evening మీరు టీ కాఫీ తాగడానికి కూర్చుంటే and you don't want the mosquitoes to enter, this is a mesh that we have provided. ఓకే, సో మనకి ఎయిర్ కూడా వస్తుంది, బట్ మస్కిటోస్ మాత్రం రావు. Yes, absolutely. And Okay, nice, nice. going forward, let's have a look at one more finish that we are giving. Now Okay. this is an aluminium window. అల్యూమినియం, నేను And- వుడెన్ అనుకున్నా నేను యాక్చువల్లీ. No, this is not Okay. wood. This is aluminium, and we have given the wooden finish to it. ఓ నైస్. So this is done with powder coating. So this is the speciality what we talk about. And here in this window, we have given one fixed window, one openable window, ఓకే. and Oh. with a glass railing. ఓకే. So here we have a glass railing. If you have young kids at home and you don't want them to go out Okay, in the garden, you want them to be the safe inside the house, this is what we have given. ఓకే, సో విండోస్ మనం ఓపెన్ చేసుకొని హాయిగా ఎయిర్ వస్తే ఫ్రెష్ ఎయిర్ కోసం కావాలి అనుకుంటే, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎలా అని చెప్పేసి ఇబ్బంది పడే వాళ్ళ కోసం కూడా ఇట్లా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారండి. చక్కగా ఇక్కడ హాఫ్ గ్లాస్ లాగా పెట్టారు, పిల్లలు బయటికి వెళ్లకుండా
చాలా సేఫ్టీ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ వుడ్ అనుకున్నాను, బట్ మనకి వుడ్ ఫినిషింగ్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా మనకి చాయిస్ ఇస్తున్నారు. అండ్ ఇది వుడ్ కాదండి, అల్యూమినియం, బట్ ఫినిషింగ్ మాత్రం వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎస్, ఓకే, మీరు ఇంటీరియర్ మొత్తం వుడెన్ ఫినిష్ లో చేపిస్తున్నారు, కానీ విండోస్ మాత్రం వైట్ గా లేకుంటే బ్లాక్ గా ఉంటాయి. హియర్ వీఆర్ గివింగ్ యూ ద సేమ్ వుడెన్ ఫినిష్ ఆన్ యువర్ విండోస్ యాజ్ వెల్. ఓకే, నైస్ నైస్. ఇంకా తర్వాత Okay, so here we have one more bigger window wherein we have given anodizing to it, and it is a 3-track window. So మొత్తం ఓపెన్ చేసేస్తే ఇది 3-track window with one more facility of the mesh. ఓకే, సో మెష్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎస్, అండ్ దీంట్లో లాకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు అనుకుంటే లాక్ కూడా చేసుకోవచ్చు దీనికి. So we've given specialized lock, and we specialize with the hardware also. Okay. So this is not regular hardware, this is European standard hardwares, and it will not wear out very easily. So safety also, security also. ఓకే, అండ్ కలర్ కూడా చేంజ్ అయింది ఇక్కడ. మనం Here ఇప్పుడు again the color has థర్డ్ changed. కలర్. పూనం గారు, ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉంది, 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. ఇది కూడా విండోనేనా? Yes, these are also windows. These are casement windows. కేస్మెంట్ విండో. చిన్న విండో మీకు స్పేస్ చిన్నగా ఉంటే కేస్మెంట్ విండోస్ ఇవ్వచ్చు. Now it will open like this. ఓకే, And it will stay there. These are not sliding windows, these are casement windows. Now, sometimes if you don't want the window to be opened, but you still want ventilation. So here we have given the ventilation shaft. Oh. You just open this and you get Nice. air out of this. ఓకే. So మీరు window బంద్ చేసి ventilation on చేసుకోవచ్చు. You will have airflow inside the house. This is also another model in the casement system. Here we have given pull and just the flap open so that there is air ventilation inside and you still have the window closed. ఓకే, సో బయట ఎయిర్ మనకి రావాలి, విండో మాత్రం ఓపెన్ చేయకూడదు అనుకుంటే కనుక సో ఈ టెక్నిక్స్ యూజ్ చేశారనమాట వీళ్ళు విండోకి. అండ్ సూపర్ నైస్. And these are the windows which we use for our restrooms solutions. So louvers ఇచ్చాం, ఇక్కడ ఫిక్స్ గ్లాస్ ఇచ్చాం. ఫిక్స్ గ్లాస్లో ఎగ్జాస్ట్ కూడా వేసుకోవచ్చు. సో బాత్రూమ్స్ కంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్. ఓకే ఓకే, సో ఈ విండోస్ మనకి హాల్ బయట లాన్స్లో హాల్స్లో ఎక్కడ హాల్లో బెడ్రూమ్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. వేర్ యూ హ్యావ్ అ స్మాలర్ ఓపెనింగ్, వేర్ యూ డోంట్ హ్యావ్ అ ఓపెనింగ్ విచ్ కెన్ గివ్ యూ స్లైడింగ్ ఆప్షన్. సో చిన్న స్పేస్ లో ఈ విండోస్ బెస్ట్. ఇట్లా చిన్న చిన్న బాల్కనీస్ అట్లా టైం అక్కడ యూస్ చేసుకోవచ్చు. నైస్. విండోస్ మాత్రం సూపర్బ్ ఉన్నాయండి పూనం గారు. ఇంకా నెక్స్ట్ మాకు ఏం చూపించబోతున్నారు? కలర్ రేంజ్ చూపిస్తా. ఓ, స్లైడ్ అండ్ ఓపెన్. సో మీరు బాల్కనీలో ఓపెనింగ్ ఉంటే మొత్తం బాల్కనీ వ్యూ మీరు తీసుకోవచ్చు. ఎంటైర్ డోర్ విల్ ఓపెన్. సో విల్లాస్ ఇట్లాంటివి మనకు ఉన్నప్పుడు మనకి మొత్తం కూడా అవుట్కట్స్ లో ఉంటూ ఉంటాయి. సో అక్కడ నేచర్ ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి డోర్స్ బాగా ఉపయోగపడతాయి. అండ్ డోర్స్ అనుకుంటున్నాము కానీ ఇది విండోస్ అండి. ఎస్, స్లైడింగ్ డోర్స్ అండ్ విండోస్. మేము ఫ్లోరింగ్లో ఛానల్ అయితే లోపలే వేసేసాం. సో ఇట్ ఈస్ అ సీమ్లెస్ ఫ్లోరింగ్. ఓకే, సో దిస్ యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ విత్ అ సీమ్లెస్ ఫ్లోరింగ్. అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ స్పెషల్ కలర్స్ ఆల్సో. All this is powder coating. Oh. అండ్ పూనం గారు, సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏదంటే ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మేము చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో కలర్స్ అన్ని ఇవేనా? Yes, these are all the colors that we have. Some in the metallic finish, some in your pinks and your copper colors. You can even match it with your dress. Okay, సో అన్ని ఎక్కువగా పేస్టల్ కలర్స్ మనకి. పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి, బ్లాక్స్ అండ్ గ్రేస్ కూడా ఉన్నాయి, స్టోన్ ఫినిష్ కూడా ఉంది. దిస్ ఇస్ ద శాండ్ ఫినిష్ దట్ we are giving. This is the textured finish. So this is not smooth. Yeah, smooth color. So this is one of the smoothest finish that we give. So anodizing కూడా చేయొచ్చు, powder coating కూడా చేయొచ్చు,
And if you tell me that you want some different pattern, we can give you even that. సో స్నేక్ ఫినిష్, స్నేక్ స్కిన్ ఫినిష్ ఇక్కడ ఇచ్చాం. చాలా ఇంటీరియర్స్ మాకు అడుగుతూ ఉంటారు సంథింగ్ డిఫరెంట్ దట్ యూ హ్యావ్ టు గివ్. సో మీ షర్ట్ ఫినిషెస్ కూడా ఇవ్వగలుగుతాం. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఫినిషెస్. సో షర్ట్ ప్యాటర్న్స్ కూడా మ్యాచ్ చేసుకో. ఒకవేళ మీ దగ్గర ఇవే కాకుండా మేమేమన్నా ఓన్గా చెప్పిన కలర్స్ కూడా మీరు Yes, if you get your particular shade or particular fabric that you want to get the same pattern on the windows, we can give you that. Okay. And here are some of the samples of the railings that we do, aluminium railings, and this is the sample window that we have done. So majority ఏమనుకుంటారంటే mesh cloth ది యూస్ చేసుకుంటారు. Here we have used SS mesh. So even this mesh is thicker and even the animals cannot bite and tear it off. And we have used double glass unit here. So it is going to be very thick. And the main speciality is the system that we are using here. This has to be powerful. This has to be strong. Only then your window will be strong and it will not collapse. ఓకే. అండ్ మెష్ చూస్తున్నారు కదా, మామూలుగా నార్మల్గా మనం మెష్లు వేసుకుంటే అవి బెండ్ అయిపోతాయి, తొందరగా పాడైపోతాయి. అని చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది, అసలు బెండ్ అవ్వట్లేదు. అండ్ గ్లాస్ చూడండి ఎంత మందాన ఉందో. సో ఇంత వెడల్పుగా మనకి మందాన పెట్టడం వల్ల అసలు బ్రేకబుల్లే కాదండి ఇది. సో అన్ని కేర్ తీసుకున్నారనమాట ప్రతి ఒక్క దాంట్లో. And if you want the wooden finish, here is the wooden finish. We have given so many patterns. Okay. So ఏదైనా కలర్ డార్క్లో ఉన్న లైట్లో ఉన్న విత్ the structure of the wood pattern, we have given all the finishes here. So whatever you wish to select according to your home interiors, we can give you the same finish for the windows as ఓకే. అల్యూమినియం ఫినిషింగే కాదు, మాకు మొత్తం ఫర్నిచర్ అంతా కూడా మేము వుడ్లో చేయించుకున్నాం. సో ఆ ఫినిషింగే కావాలి మాకు విండోస్ అని అనుకుంటే కనుక ఆ ఫినిషింగ్లో కూడా ఉంటుంది. అండ్ కంప్లీట్ మనకి వుడ్లో చేయించుకుంటే ఒక ప్రాబ్లం కూడా ఉందండి, చెదలు పడతాయి అనమాట, తొందరగా పాడైపోతాయి. అండ్ వాటర్ కూడా పడకుండా చూసుకోవాలి. సో బట్ ఇది అయితే మనకి అల్యూమినియంలో మనకి వుడ్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల సో మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదనమాట ఫ్యూచర్లో. అంటే చాలా ఇయర్స్ మనకి మనికగా ఉంటాయి. అండ్ నైస్. Yes, and this is just wipe and clean. యా. So just take a wet cloth and just wipe the windows and it will be clean as new. ఓకే. అండ్ ఇవి These are the anodizing finishes that we have. So different anodizing finish lo brush finish చాలా మంది అడుగుతుంటారు. ఓకే. This is the normal finish that we have and this is the brush finish. So you can see the brush strokes on this finish. ఓకే. సో ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఒక విండో సెలెక్షన్కి సంబంధించి సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారా, వాళ్ళ హౌస్ అంతా చూస్తారా, లేకపోతే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మాకు ఇలా కావాలని చెప్పేసి డిజైన్ ఇస్తారా? సో ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అసలు? Process is the architect will give us the exact measurements. Okay. And they will suggest what kind of windows they want, whether they want a bend window with an arch or they want a rectangular window. Once the architect gives us the design and the sizes, accordingly we will suggest what kind of system is preferable in that particular situation. Okay. And then we give them the color options. నెక్స్ట్ మాకేం చూపించబోతున్నారు ఇక? Next, అయిపోయాయి. something different. I'm going to show you metal ceilings. మెటల్ సీలింగ్. ఓకే. Yes, let's go. సో పూనం గారు, సో సీలింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా, Yes. డిఫరెన్సెస్ ఏ డిఫరెన్సెస్ సీలింగ్స్ ఉన్నాయి? Generally, gypsum ceilings people use wherein they put the gypsum sheet and then paint it. Here we have shown something different. We have powder coated ceiling here. ఓకే. And then we have given different colors and variations to it. So if you look at it from far, you will get a very good feel of the entire ceiling. So the ceiling can be used in commercial offices also and households also. ఓకే. హౌస్లో అయితే మనం ఏ రూమ్లో అయితే బెటర్గా ఉంటుంది? హాల్లో చేసుకోవచ్చు. Some other ceilings which I'm going to showcase, that will be for the bedrooms also. And hall and kitchen, మీ డైనింగ్ ఇంకా మీ డ్రాయింగ్ లేకపోతే మీ కిచెన్ అండ్ డ్రాయింగ్లో పార్టిషన్స్ చేయాలనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ హియర్. సో వీ హ్యావ్ అ ఫ్యూ పార్టిషన్స్ అండ్ యూ కెన్ సీ ద ఎంటైర్ సిస్టమ్ is only on top
Bottom we don't have any tracks here. ఓకే. సో యాక్చువల్లీ రూమ్స్ మనకి కంజెస్టెడ్గా కొంచెం చిన్నగా ఉంటే వాటిని డివైడ్ చేయాలంటే మనకి కష్టం. సో ఈ విధంగా డోర్స్ ద్వారా చేసుకుంటే మనకి డివైడ్ చేసినట్టు ఉంటుంది. సో చిన్న ప్లేస్ని మనం చాలా బాగా కవర్ Yes, whenever you want to divide, you can divide, and whenever you want to open this is slide and fold, so easy ga open అయిపోతుంది. ఓకే. స్పేస్ కూడా ఎక్కువగా తీసుకోదన్నమాట. Yes. So this is one kind of partition we have. Another thing that we have done here is a wooden partition. So మీ చాలా పెద్ద హాల్ ఉంటే మీరు పార్టిషన్ చేయాలంటే we have given this system here. Now this entire system is made out of wood. ఓకే. This is the veneer that we have used. We have special kind of glasses, and the top channel when you see, that is aluminium. అల్యూమినియం. ఓకే. And then we have given wooden finish to it. The strength lies in the aluminium because that channel is very strong to take care of these kind of bigger hardwares. ఓకే. So hall divide cheyalanunte, this is the best option, and whenever you want to open, you can open it. And we have given floor locks. Lock cheyalanunte floor locks icham. Chala takkuva space lo we have given the locks, and you can lock the doors so that it becomes a permanent partition and it doesn't move out. ఓకే. అండ్ మనకి ఇక్కడ గ్లాస్ లోపల ఫినిషింగ్ చూసారా? సో చిన్నప్పుడు మనం చైర్స్ అవి ఈ వైర్తో అల్లి మనకి ఉండేవి చిన్నప్పుడు. సో ఆ ఓల్డ్ మెమరీస్ మళ్ళీ గుర్తొచ్చే విధంగా ఇక్కడ మనకి డిజైన్ చేశారు. అండ్ నైస్ కాన్సెప్ట్ ఇదైతే. And another thing that we have is the glass partitions here. This is again slide and fold, oka push lo open అయిపోతుంది. ఓకే. So top and bottom are again aluminium, and center we have given a sandwiched glass. Okay. There's a fabric inside the glass for the finish. అండ్ కిడ్స్ ఉంటే ఇలాంటి గ్లాసెస్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దాని ఎలాంటి కేర్ తీసుకున్నారు మరి? These are laminated glasses, sandwiched glasses, so there is no problem. సో ఫోర్స్గా తీసేస్తూ ఉంటారు కదా పిల్లలు. See, I am using it with one hand. Nothing happens. You just have to be careful when you are using it because it's a glass. But then with children also, it doesn't have any problem. ఓకే. సో పిల్లలునే ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో Yes. స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. And here we have given this GI ceiling again. ఓకే. Again, we have given the wooden finish to the GI ceiling. ఓకే. నైస్. ఓకే. కంప్లీట్ మనం ఈ విధంగా ఈ ప్లేస్లో ఇలా పెట్టుకోవచ్చు మనం. Yes. డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే. Entrance areas, low portico, car parking, you can give a wooden finish ceiling there. ఓకే. And let's talk about some smart locks here. యా, ఇప్పుడు స్మార్ట్ లాక్స్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అనమాట. ప్రతి ఒక్కరూ అసలు మెయిన్ డోర్కి స్మార్ట్ లాక్స్ అనేది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు స్మార్ట్ లాక్స్ నైస్. సో ఒక్కొక్క కలెక్షన్ పెట్టారనమాట. ఎవరికి ఏది కావాలంటే అలా See, initially it was keys. So you used to have keys, different rooms key, different keys, main door key. చాలా పెద్ద కీ బంచ్ తీసుకొని మీరు తిరగాలి ఎప్పుడైనా. బట్ హియర్ వీఆర్ షోయింగ్ యూ స్మార్ట్ లాక్స్ హియర్. Smart locks you can open with the RFID cards also. You just have to tap and the door will open. Okay. With the cards also you can use. This is also one type of RFID card. So if you tap, the door is going to ఓకే. open. మనం స్టార్ హోటల్స్లో చూస్తూ ఉంటాము. Yes. సో కార్డ్స్ చూపించగానే మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. సో యాజ్ ఇట్ ఈజ్ సో ఇదే పెట్టారనమాట. Yes. And without these also, if you just have your phone and you press a button, the door will open. ఓకే. ఇవి ఎక్కడైనా మర్చిపోయి ఎవరి దగ్గర మర్చిపోయి వచ్చేసామే అనుకోండి, బై ఛాన్స్ మన ఫోన్ ద్వారా కూడా మనం లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. Yes. And with your phone, you can open the lock anytime from anywhere in the world. మీరు ఇంట్లో లేకుండా maid వచ్చినప్పుడు కూడా you can give her the access just by opening the door sitting in your office. యా, ఓకే. ఇది కూడా చాలా బాగుందండి. సో చెప్పా పెట్టకుండా మన ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వచ్చేస్తూ ఉంటారు కదా. సో మనం ఎక్కడో ఉంటాము స్టక్ అయిపోయి, సో వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మనం ఎక్కడున్నా సరే లాక్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నైస్ అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లాక్స్ వేర్ బెడ్రూమ్కి కూడా మీరు లాక్ ఇవ్వచ్చు. ఓకే. దిస్ ఇస్ ద మెయిన్ డోర్ లాక్. అగైన్ బెడ్రూమ్ వీటిలో అంటే మనం కొంచెం థింగ్స్ అవన్నీ వాల్యుబుల్ థింగ్స్ అవి పెట్టుకుంటాం కాబట్టి, సో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. పాస్వర్డ్, థంబ్ ప్రింట్. ఓకే. So it will open with only your thumb. Okay. Not with anybody else's thumb. Okay. సో ఇలాంటివి బెడ్రూమ్కి అయితే బెస్ట్. Yes, those are the best for the bedrooms.
Again, here we have given the shift up locks. You just lift up the handle and the lock will open. Nice. You have the thumbprint access, then you have the RFID card access, then you have the password access also. Okay. So 5 in 1 locks. నైస్ ఫినిషింగ్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది. Again, you can match this with your interiors. ఓకే, సో ఇందులో కూడా కలర్ ఆప్షన్ Color options unnai. అండ్ దిస్ వన్. So these all the locks are from the brand Dormakaba. It's a German and Swiss brand, and all these locks have been tested for more than 5 lakh times. That's why the performance of these locks will be very high. These are not the local channel, local market locks. So this you can use for a very long time and you won't have any problems regarding the softwares or the passwords. యాక్చువల్లీ ఈ డోర్స్కి సంబంధించి మనకి మినిమం ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉండొచ్చు స్మార్ట్ డోర్స్? This will start from somewhere around 10, 12,000, 15,000 and go up till 1 lakh also. So this is Okay, the main door nice. lock. So if you are having a villa, you can have this entire locking system where we have given the manual key, we have given the RFID key, where we have given the password system also. So entire 5 or 6 things will be included in this locks. అండ్ రీజనబుల్ ప్రైస్లోనేనండి. సో మనము హెవీ ప్రైస్ అని అనుకుంటామేమో స్మార్ట్ డోర్స్ అని అనగానే, సో మన బడ్జెట్లోనే ఈజీగా రీజనబుల్ ప్రైసెస్లో వచ్చేస్తున్నాయి. నైస్. Yes. చాలా అంతే హై రేంజ్ ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ No, this comes in the basic సో range. బేసిక్ రేంజ్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బిందాస్గా హ్యాపీగా ఇలాంటి డోర్స్ పెట్టుకోవచ్చు. Yes. ఓకే, నైస్. So what we've done is we have a normal swing door here and we've added some automation to it. So once you wave, the door automatically opens. Let's go inside. ఇది ఆటోమేటిక్గా మళ్ళీ క్లోజ్ అవుతుందా? Yes, after 5 seconds it will automatically close. ఓకే పూనం గారు, సో ఈ సీలింగ్ ఏంటి నాకు స్టోన్ లాగా అనిపిస్తుంది. స్టోన్? So this is not the stone, this is GI ceiling and powder coating has been done on that ceiling. So లుక్ మాత్రం కొంచెం స్టోన్ టైప్. yes, if you want to match it with your interiors, we can do that for you. So దీనికి baffle ceilings అంటారు. ఓకే. So all the designer look. ఓకే. And here we have a specialized door for the elderly people in the house. So when they want to use the restroom or if they are in the wheelchair, then they cannot get up and open the door by themselves. So here we are giving them a smart solution. You just have to wave and the entire door opens. ఓ, సో పెద్దవాళ్ళ కోసము డోరు హ్యాండిల్ చేయలేని వాళ్ళ కోసము, హ్యాండిక్యాప్లు ఉంటారు కదా, సో వీల్ చైర్లో Yes. వచ్చే వాళ్ళ కోసం ఈ డోర్స్, ఈ స్మార్ట్ డోర్ ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. నైస్. Till the time that you are inside or when you are here, the door is not going to close. So once the person steps inside, only then it will start closing. ఓకే. Once I Already మనకి step it కెమెరా here, కూడా it will open again. So if you are in that particular range, if anything is there, the door will never close. It will always bounce ఎందుకంటే back. వాళ్ళు మూవ్ అవ్వడానికి, పెద్దవాళ్ళు మూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది పడుతుంది. కాబట్టి సో వెంటనే క్లోజ్ And, అవుతుంది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పైన, సో అక్కడ మనకి కనిపిస్తుంది మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాతే మనకి డోర్ క్లోజ్ అవుతుంది అనమాట. Yes, the entire mechanism is in the ceiling itself. ఓకే. And they can lock the door, unlock the door from inside. If the locking system is not working, we have given one manual mechanism also. With this also they can open the door. And if any time anything happens inside and they are not able to open the door, we can access the door from the outside also. Here we have given some passwords and some commands. So with this we can open it from outside also. And once we move out of the range, the door will automatically close by itself. ఇప్పుడు మీరు చూపించిన ఈ డిజిటల్ డోర్స్ అన్నీ కూడా, మొత్తం స్మార్ట్ డోర్స్ అన్నీ కూడా ఓన్లీ పవర్ ఉంటేనైనా పనిచేస్తాయా, లేకపోతే పవర్ లేకపోయినా పనిచేస్తాయా? అంటే No, this is run on basically power, but power cut అయినప్పుడు ఇది manual కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఓకే. So there is no problem in that. It can be accessed manually also, and whenever power is there, automatic also.
ఓకే. సో ప్రెజెంట్ అయితే పవర్ ఉంటేనే ఇవి ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అవుతాయండి. లేదు పవర్ లేకపోతే పవర్ కట్ అయితే కనుక మనం మాన్యువల్గా యూజ్ చేసుకోవచ్చు. Yes. ఓకే రైట్. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? So here are some of the shower cubicle solutions that we have. ఓకే. So one is the slide and fold. If you have very less space and you just want to slide and fold it, this is the solution for that. ఓకే. సో షవర్ రూమ్ అనమాట. Yes. సో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే మనం ఆ షవర్ రూమ్లో హాయిగా ప్రశాంతంగా ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇది ఒక డోర్. So this is the sliding solution that we have given, and we have used fluted glass here. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ గ్లాస్ వేశారు. ఇక్కడ చాలా బాగుంది డిజైన్, కొంచెం Fluted glass. ఫ్లోటెడ్ గ్లాస్. Yes. నైస్. And it is slide to open. ఓకే. Now here in this we have something special. So this may look like a glass normal shower enclosure to you, but when you look at the hinges here, whenever we open, the hinge will move upwards so that the entire door will move up. And when we are closing it, when we step out of the shower, there will be some water with which we walk outside. So now when you see this, this will go up, the hinge will go up. And once I close this, the hinge will go down, so the entire door will move down and it will take the entire water with its inside. ఓకే. సో మనం స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మనకి డోర్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇది కొంచెం పైకి వెళ్తుందండి. ఓపెన్ చేసేటప్పుడు మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ లోపల నుంచి బయటకు వచ్చేసేటప్పుడు మనకి వాటర్ కంటెంట్ అని వస్తుంది కదా, సో వాటర్ బయటికి రాకుండా మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ తడితడిగా లేకుండా మళ్ళీ ఇది కింద డౌన్ వరకు అంటే నేలకు ఆనుకొని ఆ వాటర్ అంతా కూడా లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. Yes. నైస్. That is the speciality of the hinges that we have used. So that's from the brand Dormakaba. ఓకే. So they work. దీని వల్ల మనకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది కదా. Yes. With the rubber seal, the entire door will move down. వెళ్ళినప్పుడు ఇది కొంచెం స్పేస్ ఉంది మనకి కింద. Yes. ఇప్పుడు మనం క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ ఇది డౌన్కి వచ్చేస్తుంది. ఓకే. సౌండ్ వస్తుంది చూసారా, సో ఆ విధంగా. ఓకే నైస్. So if you look at the hinge, you will understand. ఓకే. So ask them to take the shot of the hinge when we open and close. సో ఇక్కడ అన్నమాట మనకి. సో That ఇక్కడ hinge మనం will move చూస్తే మూవ్ అయినప్పుడు మనకి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ Gap. సో బ్యాక్ మనకి ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ హింజ్ అనేది పైకి వెళ్తుంది. సో అంటే ఎక్కడ డోర్ అనేది కొంచెం పైకి లెగుస్తుంది. ఓకే. అండ్ క్లోజ్ చేసేటప్పుడు ఇది కింద డౌన్కి వస్తుంది, అంటే మన డోరు నేలకి టచ్ అయ్యే విధంగా ఉంటుంది. అప్పుడు వాటర్ వేస్ట్ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాప్, సో గ్యాప్ క్లోజ్ అయిపోయింది. పూనం గారు ఈ డోర్ ఏంటి డిఫరెంట్గా ఉంది? So this is a manual synchro. If I move the door from one side, the other door will automatically close, and it is telescopic and soft closing. ఓకే. And we have given a very good glass finish in this with a fabric inside the glass. So this is again a double glass unit with fabric sandwiched inside. So if I open this, the other door will automatically open. ఓకే నైస్. సో మనకి ఈ డోర్స్ ఇప్పుడు షవర్ డోర్స్ కానీ ఇవన్నీ మనకి ఎంత బడ్జెట్లోకి వచ్చేస్తాయి? This will all depend on the system that we are taking. Here again we have used the aluminum channel, and it will depend on the space that you are taking, length and height of this entire area, and we will customize it according to the sizes that you give us. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? So this is the home office that we have made. Some people want to work from their home, and the structure that we have in the homes, we don't want to have so many walls. So we have given a very smartly designed office here with the glass finish. ఓకే. And here, if you see inside, we have given a customized ceiling in copper finish. And this will glow, and we have customized the light with the ceiling. So if you want us to match the lights with your ceilings, we can do that. ఓకే. సీలింగ్కి మ్యాచ్ అయ్యే విధంగా లైట్ ఇచ్చారు. సో ఎక్కువగా So ఆఫీస్ we have పర్పస్కి యూస్ అవుతుంది. Powder coated this light according to the ceiling color. నైస్. ఓకే.
So home offices, you want to renovate something like that and you want to make a stylish office in your home, these are the kind of solutions that you should be using. Now the normal gypsum ceilings or the wooden ceilings are not in. Now the metal ceilings are in. అండ్ డోర్ కూడా మనకి వాల్ లాగా చాలా అందంగా మనకి Yes. గ్లాస్తో ఇచ్చేసారు ఫినిష్. This is a bent glass that we have Yeah, used bent. here. If you see the entire floor, also we have given the section and the same is on top also. సో స్పేస్ తక్కువ ఉంటే కనుక మనకి డివైడ్ చేయాలి అంటే ఇది అయితే బెస్ట్ ఆప్షన్ మనకి. These are some of the best ఓకే, options. సో ఆఫీస్ పర్పస్ అయితే సో మనకి లోపల ఉన్న వాళ్ళు అండ్ అందరూ కనిపించాలి అనుకుంటే కనుక సో ఈ Yes. గ్లాస్ Glass solutions. ఓకే. And we have some of the railings here. This is an anodized railings which we use for the balconies. This can be done in villas also as well as high rises also. సో బాల్కనీలో కూడా ఇప్పుడు గ్లాసెస్ అవి ఈ విధంగా మనకి డిజైన్ చేయించుకుంటున్నారు. సో ఇలా అంటే బాల్కనీ విల్లాస్ ఈ టైంలో కూడా సో అక్కడ స్పేస్ కూడా అంటే అక్కడ ఉన్న నేచరు అలాగే అంతా కనిపించే విధంగా ఇక్కడ మనకి గ్లాసెస్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కూడా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేస్తారనమాట. అండ్ ఇంకా దీనికి సంబంధించి మనకి చూస్తే ఇది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. Yes, a lot of color options again in the same. Here we have given a golden finish. Here we have given Silver. anodized silver finish here. Okay. And one more finish that we have given there is again wooden finish on the aluminum. ఓకే. అండ్ పూనం గారు ఈ డోర్ స్పెషల్ అని చెప్పేసి అని అంటున్నారు, ఏంటి అంత స్పెషాలిటీ ఏముంది ఇందులో? Yes, now whenever you have a door or a sliding window, 1/3 of your space is always blocked. Okay. Right? So we have come up with a smart solution here which I am going to show you, wherein you get 90% opening of the window. We slide and stack it here. So if I just take it ahead, I can just slide it. ఓకే, సో సపరేట్గా డివైడ్ అవుతుంది. All the doors are separate, and whenever you want to close your balcony, you just slide it. ఓకే. So that you get 90% of opening of your balcony. And again, this is very rough and tough. We have given locks at the bottom. If you see, the door is swinging. When you lock it at the bottom, lock aipotadi. Next, this is again aluminium, and we have given wooden finish to the aluminium. ఓకే, సౌండ్ చేస్తే తెలుస్తుంది మనకి ఇది అల్యూమినియం అని, లేదంటే చూస్తే కళ్ళతో చూస్తే మాత్రం ఇది వుడ్ ఫినిష్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అండ్ చాలా స్పేస్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. Yes, so entire thing you can just slide it outside and then just close it. So the entire thing is closed now, and you can lock it from the bottom. If you have a very windy situation, climate change అయినప్పుడు మీరు లాక్ చేసుకోవచ్చు దీనికి. ఓకే. Again, the entire channel is aluminium. These doors are also aluminium, and again powder coating of your choice. ఓకే, సో ఇది ఈ డోర్స్ ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలి? Balcony and your hall partitions, you can use it anywhere. Internally, you can use it anywhere. ఓకే, అండ్ రెస్టారెంట్స్ ఈ ప్లేసెస్లో Yes, restaurants, banquet halls, Yeah. దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది సొల్యూషన్ మనం ఇంటికి కూడా తీసుకొచ్చింది. yeah, So you just slide and stack it. So you get 90% opening, whereas in the normal structures you will have 1/3 of your space always blocked and very rough and tough to use. అప్రాక్సిమేట్లీ ఇది ఎంతవరకు రావచ్చు ఈ డోర్ మనకి? This is again dependent on the Length, size of the space. opening. Okay. And what kind of opening we are having. ఓకే. So if you can see now, only the 90% opening and only 10% of your space is closed here, and we have stacked the entire thing here. ఓకే, ప్లేస్ ఇక్కడ స్పేస్ తీసుకోవడం మాత్రం చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుందండి. Okay, something special that we are going to show. These are the glass kitchens that we have. So the entire door is of glass.
Right now the concept is an open kitchen, సో and ఇంతకు ముందు చూసినప్పుడు క్లోజింగ్ కిచెన్ అనమాట, ఇప్పుడు ఓపెన్ కిచెన్. open kitchen solutions. So many people prefer open kitchens today, and whenever you want you can just close it with the glasses here. నైస్ So కాన్సెప్ట్. this is going to be something different. సో This is something new. సంథింగ్. Yes. సో ఏంటి స్పెషల్ అంత సంథింగ్ ఏముంది ఇందులో? Special till now, the traditional kitchens, all the drawers and systems that you would see, all the furniture would be made out of wood, right? యా. So here we are going to show you something different, and that something different is that this entire kitchen is made up of stainless steel. ఓ, సో ఓపెన్ చేసేంత వరకు అది అసలు వుడ్తో చేసిందే అనుకున్నాము, అసలు స్టీల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కూడా. So if you can see this entire kitchen, it is made out of stainless steel. ఓ, సో మొత్తం స్టీల్. Yes. ఓ, So here we have incorporated all different brands of hardware that we generally use with the wooden kitchen, and we have incorporated with the steel. So when you look at steel, there is no problem of termite, there is no problem of water leakage, and the precision is 100% accurate. The entire kitchen is going to be 90 degrees. So you won't have any kind of variations or anything in the entire kitchen. And all the inbuilt products that we have given here, your microwave, your oven, and if you see this wall, this is also steel. ఓ, This is stainless steel and again coated on the stainless steel. If you see, the entire wall inside is of stainless steel. We have given a tall unit here. This is also entirely steel. So whatever products you want to incorporate, inbuilt products, that can be incorporated here with the steel structure. So there is no wood involved in this entire kitchen. And let me show you something different again here. Do you see a fridge here? ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే కనిపిస్తుంది కానీ ఫ్రిడ్జ్ మాత్రం నాకు ఎక్కడ కనిపించట్లేదు. Okay, let me show you something different here. So I have a little surprise for you. Can you just open this? అలమార. నో, ఫ్రిడ్జ్. ఓకే. So this is an inbuilt fridge where we want to showcase the kitchen as a seamless kitchen. So what all appliances you have, we have all hidden appliances in here. So none of your guests or your relatives are going to find out that you have a fridge here. నిజంగా అస్సలు గుర్తుపట్టలేమండి. నేను జస్ట్ అల్మార్ షెల్ఫ్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి సామాను పెట్టుకోవడానికి అని అనుకున్నా. సో బట్ నిజంగానే సంథింగ్ స్పెషల్ అండి యువర్ కిచెన్. So this entire kitchen is inbuilt with steel. So you can see all the steel carcass here. So there is no wood involved anywhere in this particular kitchen. We have given the glossy finish here. This is called as pearl white finish. And ఎప్పుడైనా 5 సంవత్సరాల తర్వాత మీరు అనుకుంటారు నేను మొత్తం కిచెన్ మారాలని, I want something different here in the kitchen. So the entire steel structure remains the same, and we can change the entire outside structure for you. Okay, ఈ finish so లేకుండా we can give వేరే you colour వేరే కూడా finish, change వేరే color, వేరే design. నైస్. సో ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసేసుకోవచ్చు. సో సంథింగ్ స్పెషల్ అంటే ఏంటో అనుకున్నాను మీ కిచెన్లో. నిజంగానే సంథింగ్ స్పెషల్ అండ్ చాలా ఐడియా, చాలా సూపర్గా ఉంది అండ్ చాలా బాగుంది కిచెన్ అండ్ నీట్గా. అండ్ మనకి ఓపెన్ కిచెన్ కావాలన్నా అలాగే క్లోజ్ కిచెన్ కావాలన్నా సో మనకి ఆల్రెడీ మిర్రర్ క్లోజ్ చేసుకోవచ్చు, మిర్రర్తో గ్లాస్తో. అండ్ ఈ గ్లాసెస్తో క్లోజ్ చేసుకుంటే మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట కిచెన్. And we have given one more option here. Whenever you are moving out of the kitchen, you have some guests invited at your place and you are holding a glass of tray of glasses, then you don't have somebody to come and open the door for you. You just wave in front of the door and the door opens. ఓ నైస్. So మీ hand లో tray ఉన్నప్పుడు just wave and it will open. And after 3-4 seconds, it is going to close automatically. ఓకే. సో ఇది కొంచెం ఇది వేరే డిజైన్. Again, we have given some fluted glasses. You can see the entire door will close again. We have given one wave to open, automatic door, and one here we are showcasing manual door. ఓకే. So this will also
close and open as you want. So if you do not wish to open it fully, it will close automatically. But this is again manual door. This is not automatic. ఓకే If you want it to open completely, you just need to push a little bit. And here we have showcased a matte finish with all the again smart solutions. The corner spaces have been entirely used with our magic corners. So any product that you get in the market of any brand can be incorporated with these kind of steel kitchens. సో కిచెన్లో కూడా స్పేస్ తక్కువ ఉంటే కనుక సో ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి మనకి. Yes, and we are using the corners very optimally here. Okay, let me take you somewhere else again. ఓకే So ఇందాక మనం చూసినది డోర్స్ మూవ్ అవుతున్నాయి, విండోస్ మూవ్ అవుతున్నాయి. Now let me show you something different here. The entire wall is going to move. వాల్ ఓకే So here, as you see, this particular wall that we have designed here, there's a room inside. So whenever you have a very big hall, very big opening, and you are having a party, and then after some time you want that particular section to be closed for a guest bedroom or a living room. So we have designed something here. Let me Okay. take you inside and show you the mechanism. We have given two finishes here. One is the veneer finish and one is the glass finish, and two more finishes from the inside. ఓకే So when we were on the top floor, I have shown you one particular panel wherein we were discussing that anything can be done on the wall also. So same aluminium panel we have used here, and then స్కిన్ టైప్. snake skin, and we have created the whole wall paneling here using that particular aluminium panel. ఓకే So aluminium powder coated, and then with your own finish, whatever design you wish to take it for. ఓకే నైస్. And let me show you something special here. Please have a seat so that I can show you something. నైస్. Yes. So we Okay. are inside this particular room, and here I am going to show you how it works and how the entire wall is going to move away. So we have a wall here. This entire wall is going to move away, and you will have a very big opening here. ఓకే Can you see something Sounds, moving? Some sounds are coming. ఇక్కడ వాల్ ఉండాలి కదండి, ఏమైపోయింది? మాయమైపోయింది కదా. ఇది ఒక మాయా ప్రపంచం లాగా కనిపిస్తుంది నాకైతే. So this entire wall has moved పూనం out. గారు మొత్తం వాల్ అంతా పోయింది, అసలు ఎక్కడ కనిపించలేదు. Yes. Now you have a very big hall, very big opening for your parties. ఓకే సో ఎక్కువ మెంబర్స్ వచ్చి మనం పార్టీస్ అవి చేసుకోవాలనుకుంటే కనుక సో డివైడ్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒకటే కంబైన్డ్గా మనం చూస్తున్నాం పెద్ద హాల్. Yes. So in this we are giving you all different finishes. One side we have done wallpaper finish, another side we have given veneer finish. You can also make it like a glass finish. So whatever finish you wish for, we can give you that. ఓకే And these are the smart solutions that we have for new smart homes. So how did you like the surprise? సంథింగ్ స్పెషల్, నిజంగానే సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లాగానే అనిపించింది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేనేదో కొంచెం అంటే ఫస్ట్ నుంచి మనము మూవ్ చేస్తూ వచ్చారు కదా, స్మార్ట్గా అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి డోర్స్ అవన్నీ కూడా. సో అలా మూవ్ అవుతుందేమో అనుకున్నాను, కంప్లీట్ వెళ్ళిపోయి ఆ వెనక స్టే అయ్యేసరికి అంతా మొత్తం అంతా ఒక మాయలాగా ఉందన్నమాట. సో ఇంత మాయ ఇదంతా క్రియేట్ చేసేస్తున్నారు మన పూనం గారు. అండ్ నైస్ అండి పూనం గారు. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఎక్కువగా వీటికి ఈ వాల్ అంతా మొత్తము మనకి పోయింది కదా, సో ఇవన్నీ కూడా మనకి తీసుకుంటూ ఉంటారా ఇప్పుడు? Yes. కస్టమర్స్ వస్తున్నారా? Yes, definitely. ఇప్పుడైతే స్మార్ట్ హోమ్, స్మార్ట్ డిజైన్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా. Now all those smart solutions are available here with us. Okay. So Telangana, Andhra ప్రజల కోసం this is all the smart solutions that we have provided here. సో ఇప్పుడు మళ్ళీ ఇది క్లోజ్ అవ్వాలంటే మనకి మళ్ళీ Just with the press of a button, the entire Okay. system is going to close.
So when I just operate it from here, క్లోజ్, ఓకే క్లోజ్ అని ఉంది అక్కడ. సో క్లోజ్ చేయంగానే so once I give the option for it to close, the entire system will close once again. And this is completely acoustic, also with automatic. That means you will not hear voices from outside, and when you speak inside, that voice is not going to go outside. ఓ సో మొత్తం రూమ్ లాగా తయారైపోతుంది. లైక్ మనకి పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఒక గెస్ట్కి మనం ఒక బెడ్రూమ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. చేసేసేవచ్చు. Maintenance is very simple. This entire thing is automated. So it runs on the machinery, and when there is a power cut, you can run it manually also. ఓకే మాన్యువల్గా కూడా మనం తీసుకోవచ్చు. Yes. ఓకే సో మెయింటెనెన్స్ అయితే ఈజీ అని అంటున్నారు, బట్ అంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి Very rough and tough. Okay. Very rough and tough. Children can also operate this. And now you see this entire thing has been closed. This entire portion will be closed, and you can hear the motors running inside. There are 4 to 5 various motors which run inside, and with it all the rubber seals will be closed, and this entire area will become acoustic. That means you cannot hear outside, and outside people cannot hear us. ఓకే సో ఇది ఒక ప్రైవేట్ రూమ్ లాగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సౌండ్స్ కానీ బయట సౌండ్స్ కానీ ఇక్కడికి అసలు రావంట. సో వాళ్ళైతే మళ్ళీ వచ్చేసిందండి, కన్స్ట్రక్ట్ చేసేసాం. జస్ట్ 5 minutesలో కన్స్ట్రక్ట్ చేసేసాం అనమాట వాల్ని. ఓకే ఇది కావాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. Yes, these you can ask for different finishes in this, and if you want the wall to stay like that and you want to use it as like a Single, room, okay. so single door is also available for you to use. ఓకే వెరీ నైస్. సో కంప్లీట్ ఇదంతా అల్యూమినియం. Yes, aluminium, and we have given different finishes on aluminium. నైస్. సో ఇంత టెక్నికల్ అంటే ఇంత టెక్నిక్స్ మాత్రం మేము ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మీ దగ్గర చూస్తున్నాం. జేకే స్పెషాలిటీ. This is JK speciality. అండ్ పూనం గారు, సో డిజైన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది అని అంటే కనుక ఇన్విజిబుల్ ఫ్రిడ్జ్ అండ్ వాల్ క్లోజింగ్ అనమాట. అండ్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది. అండ్ ఒకవేళ కస్టమర్స్ వచ్చి ఎప్పుడు మీకు అప్రోచ్ అవ్వాలి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలోనా, లేకపోతే ఏ విధంగా డిజైన్ చేస్తారు? Whenever you are designing with your architect, whenever you are detailing the drawings, at that time customers have to come to us so that we can customize the solutions as per their actual drawings. So they have to come during the stage of designing itself. ఓకే ఒకవేళ అప్పటి వరకు వాళ్ళకి ఐడియా రాలేదు, కన్స్ట్రక్షన్ కొంచెం కంప్లీట్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఐడియా వచ్చింది ఇట్లా స్మార్ట్గా ఆలోచిద్దాము అని, సో అప్పుడు ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? అప్పుడైతే బిఫోర్ యువర్ ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ ఇస్ డన్. ఓకే ఫ్లోరింగ్ అయిపోయినప్పుడు కూడా రావచ్చు, సీలింగ్కి ముందు రావాలి, లేకపోతే కొంచెం చేంజెస్ చేయాలి సీలింగ్లో. ఎందుకంటే మా అన్ని సొల్యూషన్స్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి ఏదైనా మెకానిజం ఉంటే అది సీలింగ్స్లో ఉంటుంది. ఓకే సో మెయిన్ అయితే సీలింగ్ అండ్ ఫ్లోరింగ్ కంప్లీట్ కాకుండా అయితే వస్తే బెటరు. సో ఫ్లోరింగ్ కంప్లీట్ అయినా సీలింగ్ మాత్రం మెయిన్గా కంప్లీట్ అవ్వకూడదు అనమాట. సో ఆ టైంకి వస్తే మొత్తం ఇల్లంతా మీరు హౌస్ అంతా డిజైన్ చేసి Yes, we can design that. ఓకే నాన్ కమర్షియల్ కస్టమర్స్ ఎక్కువ అంటే ఫ్లాట్స్కి ఎక్కువగా వస్తూ ఉంటారా? కమర్షియల్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ కోసం, విల్లాస్ కోసం ఎక్కువ కస్టమర్స్ వస్తారు. ఇంకా బుటీక్ హోటల్స్, స్మార్ట్ హోటల్స్ మీరు చేయాలనుకుంటే స్మార్ట్ కీ సొల్యూషన్స్ వీ కెన్ గివ్ యూ. సో ఆల్ బుటీక్ హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్స్ ఆల్సో, రెస్టారెంట్స్, బ్యాంక్వెట్ హాల్స్, అండ్ విల్లాస్ అండ్ ఫ్లాట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పూనం గారు. ఇంటీరియర్ డిజైన్స్ అనేది ఇప్పుడు బాగా అంటే ప్రతి ఒక్కరు చిన్న హౌస్ ఉన్నా సరే, డబుల్ బెడ్రూమ్ అయినా సింగిల్ బెడ్రూమ్ అయినా ఇంటీరియర్ డిజైన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ మంచి స్మార్ట్ ఇంటీరియర్ డిజైన్స్ అనమాట. ప్రతి ఒక్కటి డిజిటల్ డోర్స్ అవన్నీ చాలా, అండ్ కాస్ట్ కూడా కొంచెం లోనే ఉంది అండి. సో హై రేంజ్లో అయితే ఏమీ లేదు, అండ్ రీజనబుల్ ప్రైజెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మంచి మంచి స్మార్ట్ ఐడియాస్ కూడా మాకు ఇచ్చారు ఇంటీరియర్ డిజైన్స్కి సంబంధించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.